అండి, వెల్కమ్ టు అమ్మమ్మ వంటింటి రుచులండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ సంబర స్పెషల్ అండి. పెసరపప్పు ఏపుడు వేస్తున్నానండి. అది ఎలా చేయాలి ఏంటి అన్నది చేసి చూపిస్తానండి. మీ వంటింట్లోకి వెళ్ళిపోదాం, ఫాలో అవ్వండి అండి. నేను ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నానండి. మీరు కప్పు కాదండి, మీ ఇంట్లో తినేదాన్ని బట్టి ఇంకా కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు అండి, తక్కువైనా తీసుకోవచ్చు. నేను మాత్రం కప్పు పెసరపప్పు తీసుకున్నానండి. ఆ కప్పు పెసరపప్పుని అరగంట ముందు నానబెట్టానండి. 2 సార్లు కడుక్కుని ఒక అరగంట సేపు ముందు నానబెట్టుకుని ఇలా వాటర్ పోసుకోండి. పోస్తే ఏమవుతుందంటే అండి, కొంచెం బద్ద పెద్దదవుతుంది, కొంచెం మెతకదనం వచ్చి ఎక్కువసేపు కూడా ఉడకనవసరం లేదండి. ఇదిగోండి, ఇప్పుడు గ్యాస్ వెలిగించేసి ఇలా పెట్టేసేసుకుందామండి. గ్యాస్ మీద పెట్టుకున్నాక 2 పొంగులే రానివ్వండి. ఎక్కువసేపు ఉడికిందనుకోండి శుద్ధపప్పు అయిపోతుంది అనమాట. అది పెసరపప్పు ఏపుడులాగా ఉండదండి. అందుకని 1 నిమిషం నుంచి 2 నిమిషాల లోపే ఉడకనివ్వండి. చూసారా, ఇలా ఉడకనివ్వాలండి. బద్ద చూసారా ఎలా ఉందో. ఎక్కువసేపు కూడా ఇదిగోండి ఇలా మెత్తబడితే చాలండి కొంచెంగా. దీన్ని ఇప్పుడు మనం నీళ్ళు లేకుండా ఒక జల్లిడి దానిలోకి వడగొట్టేసుకుందామండి. గ్యాస్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకుందామండి. దీనిలోకి మనం 2 స్పూన్లకి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఎక్కువ వేసుకున్నారనుకోండి అది ఒట్టి నూనెగా కనిపిస్తుందండి, బాగోదండి, అంత టేస్ట్ దాన్ని. ఇదిగోండి, 1 మిరపకాయని ఇలా ముక్కలు చేసేసుకోండి. ఇదిగోండి, 1 కర్ర స్పూన్కి ఆవాలు వేస్తున్నానండి, కర్ర స్పూన్కి జీలకర్ర వేస్తున్నానండి. అవి కొంచెం వేగనివ్వాలండి. ఇదిగోండి, ఎల్లుల్లిపాయలండి. ఇదిగోండి, ఇలా నొక్కుని వేసుకోండి. నొక్కుని వేసుకుంటేనే బాగుంటుందండి కూరకి. మీరు అయినా కూడా ఆ పడాన్ని వేసారనుకోండి ఆయిల్లో వేయగానే కొంచెం పేలుతాయండి ఒక్కొక్క ఎల్లుల్లిపాయ అనమాట. అందుకని నేను ఇలా చితిపేస్తాను. పచ్చిమిరకాయలండి ఇలా చీలికల్లా చేసుకుని ముక్కలు కోసుకుని వేసుకోండి. దీనిలోకండి ఇప్పుడు 1 రెమ్మ కరివేపాకు వేస్తున్నానండి. ఇదిగోండి, 1 పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నానండి. మీ ఇష్టమండి, ఉల్లిపాయ ఎక్కువ వేసుకున్నా కూడా ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. అందుకనే నేను పెద్దది 1 ఉల్లిపాయ తీసుకున్నానండి. ఇలా దీన్ని కూడానండి బాగా వేయించవసరలా, కొంచెం పచ్చి వాసన పోయే వరకే వేయించుకోండి. ఏంటంటే మనం కర్రీ తినేటప్పుడు ఉల్లిపాయ కూడా మన పంటి కింద పడి చాలా టేస్ట్గా ఉంటుందండి. మీకు చూడండి, ఇలా వేగనివ్వండి. 1 పావు స్పూన్కే పసుపు వేస్తున్నానండి. దీన్ని కొంచెం వేగనివ్వండి. అంటే సాల్ట్ వేస్తున్నానండి, 1 స్పూన్కి వేస్తున్నా. ఇది కూడా కొంచెం ఇలా కలిపేసుకున్నాను. ఇదిగోండి, ఉల్లిపాయని ఇలా వేయించుకోండి. ఉల్లిపాయని అలా వేయించుకున్నాక ఇందాక మనం పెసరపప్పు ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదండి, నీళ్ళని ఉడకబెట్టుకుని ఇప్పుడు దీన్ని ఇలా వేసేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత 1-2 నిమిషాలు మాత్రం వేగనివ్వండి. ఆ దానిలో ఉన్న నీరంతా పోయి చక్క పొడి ఆడుతుందండి. ముందుగానే కారం వేసామనుకోండి ఘాటు వస్తుంది. అందుకనే నేను కారం వేయకుండానే వేయించుతున్నానండి. ఇదిగోండి, నీరంతా పోవాలి, గుట్టల్లో వచ్చి మనం కూర వేయించేటప్పుడు తట్టుకోలేమన్నమాట. ఇదిగోండి, ఇలా వేయించేసుకోండి. ఇదిగోండి, కారం అండి 1/2 స్పూన్ వేస్తున్నా. పచ్చిమిరకాయను 1 ఎండుమిరకాయ వేసాం కదండి. ఈ పెసరపప్పు ఇగురుకండి మరీ కారంగా ఉండా కూడా మనం తినలేమండి. అందుకనే కొంచెంగా వేసానండి కారం 1/2 స్పూన్కే. ఇదిగోండి, ఈ కారం కూడా పచ్చివాసన పోయే వరకు కొంచెం వేయించుకోండి. ఇలా చూసారా, చూడటానికి ఎంత బాగుందో. ఈ పెసరపప్పు ఇగురునండి వేడివేడి అన్నంలో 1 స్పూన్ నెయ్యి వేసుకుని పెసరపప్పు ఇగురు కలుపుకొని తింటే ఉంటుందండి, ఎంత టేస్ట్గా ఉంటుందండి. సంబర్ కదండి మనకి, అన్నీ పెసరపప్పుతో కానీ ఏదైనా సలవ వస్తువులు కానీ అయ్యే తినాలండి మనం. ఇలా పెసరపప్పు చారు కానీ అన్నీ పెట్టుకోవచ్చండి, ఎన్ని వెరైటీస్ చేసుకోవచ్చు పెసరపప్పుతో మనం. అదిగోండి, పెసరపప్పు ఇగురు రెడీ అయిపోయిందండి. ఇగురు రెడీ అయిపోయింది కదండి. గ్యాస్ కట్టేసేసి ఇదిగోండి సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. ఇలా ఉండాలండి పొడి ఆడుతూ ఇగురంటే. ఈ పెసరపప్పు ఎగిరేసానండి, దాన్ని చూశారు కదండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది ఏంటి అన్నది చూసి నాకు కామెంట్ చేయండి. నాకు కామెంట్ చేస్తేనే కదండి దాని టేస్ట్ ఎలా ఉంది ఏంటనేది తెలిసేది. నా వీడియోని మీరందరూ షేర్ చేసుకోండి, లైక్స్ కొట్టండి. నా ఛానల్ని చూడని వారు కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్లు మాత్రం మర్చిపోబాకండి.